మీకు దెబ్బకు దెబ్బ దెబ్బకు దెబ్బ అన్నాడు. కానీ అవును, దెబ్బకు దెబ్బ కొట్టు, పంటికి పన్నా కొట్టు, కన్నుకు కన్నా కొట్టు, కాలుకు కాలా కొట్టు, చెయ్యికి చెయ్య కొట్టు. కానీ వన్ డే ఒక రోజు వస్తుంది, ఎక్కడ కొడితే చెప్పండి, ఎక్కడ చూపించే రోజు వస్తుంది, ఎక్కడ ఉమ్మేస్తే తుడిసేసుకునే రోజు వస్తుంది. అది ఏంటి ప్రభు అంటే, దట్ ఈస్ మై గవర్నమెంట్ అంటాడ. ఎలా ప్రభు అది ఎలా సాధ్యం అవుతుందంటే, నా కుమారుడు వస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు ఆ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, మీరు కొట్టిన వారిని కొట్టరు, తిట్టిన వారిని తిట్టరు, మీరు అనేవారిని అనరు, మీ మీద కత్తులు గురిలు ఎత్తి మిమ్మల్ని ఎంత చంపాలనుకున్నా మిమ్మల్ని ఏమనరు. ఒక మాట అయితే అంటారు నిలబడి, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాను. దెబ్బకు దెబ్బ కాదు, పంటికి పన్ను కాదు. న్యూ టెస్ట్మెంట్ లో ఆయన ప్రక్షాళన చేస్తున్నారు, గవర్నమెంట్ మారుస్తున్నాడు. అంటే మనిషికి ఏది సౌఖ్యమో, దెబ్బకు దెబ్బ కొట్టుకుంటే రేపు ఆడు ఉండడు, నువ్వు ఉండవు. మీకు మీరు తన్నుకు చేస్తే ఈ మానవ ప్రపంచంతో మరి ఎలా ఉండాలి? కొట్టునోడిని కూడా క్షమించడంలో రాయల్టీ ఉంది. అది ఎలా ఉంటుందో చూపించడానికి భూమి మీదకి ఒక ఆయన వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు.